వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం మీరెక్కడికైనా ఒక లాంగ్ టూర్ లేదంటే ఒక పెంట్ హౌస్‌ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే అలా చేయడానికి ముందు మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ 'బోన్ లేక్'. 2024లో రిలీజ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ స్లాషర్ మూవీ రొమాంటిక్ వీకెండ్‌గా స్టార్ట్ అయ్యి సైకలాజికల్ అండ్ హారర్ థ్రిల్లర్ నైట్‌మేర్‌గా ఎలా మారింది అండ్ కొన్ని ట్విస్టెడ్ ఎండింగ్స్ కూడా ఈ మూవీలో మనకి తెలుస్తాయి. కానీ ఈ మూవీని పూర్తిగా స్పాయిలర్ చేయకుండా నేను కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఈ మూవీలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. 7.2 రేటింగ్ ఉంది. మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అనే చెప్తాను. ముఖ్యంగా స్లాషర్ లవర్స్ అండ్ 18+ కంటెంట్‌ని కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ డేర్‌గా వాచ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే చూడాల్సిన మూవీ. ఇంక ఈ మూవీ ప్లాట్‌లోకి వెళ్తే సేజ్ అండ్ డియాగో అనే ఒక కపుల్ ఒక వీకెండ్ కోసం ఒక లేక్ హౌస్‌నైతే రెంట్‌కి తీసుకుంటారు ఫర్ 24 అవర్స్. అండ్ అదే లేక్ హౌస్‌ని ఇంకొకరు కూడా బుక్ చేసుకుంటారు. ఇంకొక కపుల్. అండ్ వీళ్ళు ఫస్ట్ గొడవ పడినప్పటికీ కాంప్రమైజ్ అయ్యి అదే రూమ్‌లో ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఆ హౌస్‌ని ఇద్దరు షేర్ చేసుకోవాలి అని అనుకుంటారు. సేజ్ అండ్ డియాగో అనే మన యొక్క మెయిన్ క్యారెక్టర్స్ యొక్క కపుల్ ఫస్ట్ బుక్ చేసుకుంటారు. విల్ అండ్ సిన్ తర్వాత వస్తారు. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతుంది. కానీ కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి. కానీ తర్వాత మనం అబ్జర్వ్ చేయగలిగింది ఏంటంటే విల్ అండ్ సిన్ సేజ్ అండ్ డియోగాల మధ్య దూరం పెంచడానికి వాళ్ళని ఫ్లర్ట్ చేయడానికి విడివిడిగా ఒక్కొక్కరు కూడా వాళ్ళిద్దరిని సెపరేట్ చేసి లోబర్చుకోవడానికి ట్రై చేయడం మనకి మూవీలో కనిపిస్తుంది. అండ్ మూవీ హౌస్లో ఒక 2 రూమ్స్ అయితే సెపరేట్గా ఉంటాయి. ఆ 2 రూమ్స్లో ఒక రూమ్లో సెక్స్ టాయ్స్కి సంబంధించినటువంటి థింగ్స్ ఉంటాయి. అండ్ ఇంకొక రూమ్లో ఈ ఓజాస్ గేమ్ అని చెప్పి అంటారు కదా! దెయ్యాలతో పాటు మాట్లాడడానికి, కాంటాక్ట్ అవ్వడానికి వాడే గేమ్ అదైతే ఉంటుంది. అండ్ ఇవన్నీ చూసి భయపడిన మన సేజ్ అండ్ డియాగో థర్డ్ రూమ్ ఓపెన్ చేయడానికి డినై చేస్తారు. అండ్ థర్డ్ రూమ్‌లో ఏముంది అనేది కూడా లాస్ట్‌లో మనకి రివీల్ అవుతుంది. అండ్ వీళ్ళు అక్కడి నుంచి సేఫ్‌గా బయటపడ్డారా? లేదా? ఇంతకుముందు ఆల్రెడీ ఆ బోన్ హౌస్ బె లేక్ దగ్గర ఉన్నటువంటి ఆ హౌస్‌ని బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైంది? వాళ్ళు బ్రతికున్నారా? చనిపోయారా? వీటన్నిటి వెనకాల కారణం ఎవరు? అనిందే ఈ మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. కంపల్సరీ వాచబుల్ మూవీ. చూడండి. దీని యొక్క ఫుల్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటే ఈ వీడియో మీద 50 లైక్స్ వస్తే నేను కంపల్సరీ ఫుల్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ తీసుకొస్తాను. ఓకే. సో ప్లీజ్ గివ్ మీ ఎ లైక్ అండ్ ఎ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ ఆల్. వెంకీ సైనింగ్ ఆఫ్.